ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను చూపించబోయేదండి మునగాకుతో పచ్చడి. ఫ్రెండ్స్, ఆల్రెడీ మన ఛానల్లో మునగాకు కారపొడి, మునగాకుతో చేసిన చాలా వెరైటీస్ ఆఫ్ రెసిపీస్ అయితే ఉన్నాయి. సో వాటికే స్పెషల్ అండి. ఈరోజు చేసి చూపించే రెసిపీ కూడా అంతేనండి. ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఒకసారి సబ్స్క్రైబ్ అయితే చేసేయండి ఫ్రెండ్స్. అలాగే పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే దానిలో ఉండే ఆల్ ఆప్షన్ క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే కొత్త వీడియోస్ అన్నీ మీ ఫోన్కి వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. సో ముందుగా అయితే నేను బాండి పెట్టుకొని ఆయిల్ అనేది హీట్ చేసుకున్నాను అనమాట. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు అండి. నేను చెప్పిన మెథడ్లో వేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ధనియాలు ఎక్కువను మినప్పప్పు తక్కువ వేసుకోవాలి ఫ్రెండ్స్ ఎప్పుడైనా మన రోటి పచ్చట్లో, అప్పుడు బాగుంటుంది అనమాట. టేస్ట్ అనేది బ్యాలెన్స్ అవుతుంది అనమాట. సో దీనిలోనే నేను ఒక రెమ్మ కరివేపాకు అనమాట, ఫ్రెష్ కరివేపాకు ఉంటుంది కదా. సో పిల్లలకి కరివేపాకు కూడా వాళ్ళు కూరలో తీసి పెట్టేస్తుంటారు కాబట్టి ఏ పచ్చడి చేసినా కొంచెం ఒక గుప్పెడు కరివేపాకు అయితే వేసేయండి. సో అలాగే ఇప్పుడు నేను ఒక పెద్ద బౌల్ నిండా మునగాకండి, ఇది ఫ్రెష్ మునగాకు ఫ్రెండ్స్. ఈ మునగాకు కూడా ఈ పప్పులన్నీ వేగినాయి కదా, ఈ వేగిన వాటిల్లో ఈ మునగాకును కూడా వేసేసేయండి. చూసారా, మనకి ఆకుకూరలు అంటే వెంటనే ట్రాన్స్పరెంట్గా ఫ్రై అయిపోతాయి కాబట్టి వితిన్ ఒక 2-3 మినిట్స్లోనే ఫ్రై అయిపోతుంది అనమాట. మనకి పచ్చడి అంటున్నాం కాబట్టి అంత ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం కూడా లేదనమాట. సో ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి సపరేట్గా తీసేసుకోండి. మరొక టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లో మనం మిర్చి యాడ్ చేసుకోవాలండి. ఒక 3 to 4 పచ్చిమిర్చి యాడ్ చేశాను. అలాగే ఒక 3 ఎండుమిర్చి అండి. ఈ 2 కలిపి రోటి పచ్చళ్ళు చేశారనుకోండి, రెండింటి కాంబినేషన్ చాలా బాగుంటుంది అనమాట. అందుకని నేను 2 కలిపి తీసుకున్నా. సో ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దీనిలో వెల్లుల్లి యాడ్ చేశానండి. అలాగే ఒక చిప్ప కొబ్బరి అండి, పచ్చి కొబ్బరి కూడా యాడ్ చేసి దీనిలో కొంచెం నేను జీలకర్ర యాడ్ చేశాను. అలాగే మనకి టేస్ట్కి సరిపడినంత సాల్ట్ కూడా యాడ్ చేసేసుకోవాలన్నమాట. ముందు ఇవి ఫస్ట్ గ్రైండ్ చేసుకున్నారనుకోండి, మనకి పచ్చడి కొంచెం త్వరగా గ్రైండ్ అయిపోతుంది అన్నమాట. దీంట్లో కొంచెం చింతపండు కూడా యాడ్ చేసేసుకొని నేను ఈ విధంగా చూసారా బరకగా గ్రైండ్ చేసుకున్నా. మనం ఎప్పుడు కూడా ఇలా బరకగా గ్రైండ్ చేసుకున్నాం అనుకోండి, రోట్లో చేసుకున్న పచ్చడి లాగానే ఉంటుందన్నమాట. సో అదంతా ఒకసారి గ్రైండ్ అయిపోయిన తర్వాత మనం మునగాకు ఈ పప్పులన్నీ యాడ్ చేసుకున్నాం కదండి, అది కూడా మొత్తం ఆ కొబ్బరిలో యాడ్ చేసేసుకోవాలి. అవసరమైతేనే 1 or 2 టేబుల్ స్పూన్ వేడి నీళ్ళు అండి, గోరువెచ్చటి నీళ్ళు యాడ్ చేయండి. అప్పుడే మనకి పచ్చడి అనేది కొంచెం నిలవ ఉంటుందన్నమాట. సో అందుకని చూసారా, ఈ విధంగా అయితే మనం గ్రైండ్ చేసేసుకోవాలి. ఇంకా ఫైనల్గా పోపు అయితే రెడీ చేసేసుకొని పోపు వేసేసుకోండి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మన ఇంట్లో పెద్దవాళ్ళకి కొంచెం ఈ ఐ ప్రాబ్లమ్స్ ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాగే చిన్నపిల్లలు కూడా ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఐ సైట్స్ అని చెప్పేసి ఇబ్బంది పడుతూ ఉంటారు కదా. సో ఒకసారి అయితే ఈ విధంగా వీక్లీ వన్స్ అన్న ఇలా మునగాకుతో పచ్చడి చేసుకొని తినండి. సో చాలా మంచిదండి మునగాకు. సో ఇంకెందుకు లేట్, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో నాకైతే కామెంట్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.